కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పంతం నానాజీ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని నానాజీ అన్నారు. కూటమి మేనిఫెస్టోతో పాటు టీడీపీ, బీజేపీ నాయకుల సలహాలతో రూరల్ నియోజకవర్గ లోకల్ మేనిఫెస్టో తయారు చేసి అమలు చేస్తామని అన్నారు. ప్రజలు తమ వద్దకు తీసుకువచ్చిన సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ వేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేడరే కాకుండా ప్రజలు, సామాన్య ప్రజలు, సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు, రాజకీయ నాయక పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే. కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ మాకు సగం విజయంగా ఇవ్వాలనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారు అర్థం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ. ఆ విసుగుదలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను పడతా ఉన్నాను. పెళ్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, నులుగు వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల బాబు గారు, వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అదే కాకపోతే నేను అయిన తర్వాత మటుకు నేను లోకల్ మేనిఫెస్టో, మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో, మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతున్నాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు. ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం. అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు. ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు, ఏమి అది కావాలి ఇది కావాలి గుర్తింపు కోరికలు లేవు. ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి, నా ఇంటికి రోడ్డు, నా ఇంటి దగ్గర కాలువ, నా సెప్టిక్ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా, అది ఎంత దారుణం, ఆ నీరు బయటికి వెళ్ళాలా, ఆ కాలువ క్లీన్ చేసి మనిషి కావాలా, ఈది చివరి దీపాలు కావాలా, దోమల మందు కొట్టాలా, తగిన మంచినీరు ఇవ్వాలా. ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.